నమస్తే, నేను మధు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్ రోజా గురించి పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? మరి అనంతబాబు భార్యని పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? మరి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఒక సామెత ఉంటుంది మేడం, ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇటువంటి కొన్ని సంఘటనలు చూస్తే విజయం వెనుకే కాదు, పరాకాష్ట వెనుక కూడా మహిళలు ఉంటారని ఇప్పుడు అర్థమవుతుంది. చెడ్డ పనుల వెనక అంటే చాలా దారుణం కదా. మీకు గుర్తుందా ఇంద్రాణి అని ఒక ఆవిడ కేసు, కూతుర్నే ఇది చేసింది, చంపేసి. అంటే తల్లి తండ్రులు ఆ విధంగా ఉండడం అనేది బాధాకరం. అయితే ఇక్కడ వీళ్ళ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం. సో ఆ వీధి సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఒకళ్ళే హత్య చేశారని ఇంతకాలం అనుకున్నారు. అయితే ఇప్పుడు రాజమహేంద్రవరం పోలీసులు చాలా లోతుగా దాని మీద విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాన్ని తీసుకుని ఆ రకంగా దాని మీద లోతుగా దర్యాప్తు చేస్తే A1గా అనంతబాబు, ఇప్పుడు A2గా అనంత లక్ష్మీ దుర్గా ఆవిడ పేరు, అనంతబాబు భార్య. అంటే అసలు ఎట్లా చంపగలరు ఒక మనిషిని? చంపాక ఒక డ్రామా క్రియేట్ చేసి ఇన్ని సంవత్సరాలు ఏం జరగనట్టు అంత ఇదిగా ఎలా ఉండగలరు? మనుషుల్లో మానవత్వం లేదా? అంటే ఎస్సీ అనేవాళ్ళు మనుషులు కాదా? ఎస్సీలు మనుషులు కాదా? మనుషులే. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళలో కూడా రక్తమే ప్రవహిస్తుంది కదా. ఎంత దారుణం అండి. ఇప్పుడు ఎప్పుడో తెలియక అట్రాసిటీస్ వాళ్ళ మీద జరిపారంటే అది మనకు తెలియని విషయం. కానీ మనకు ఊహ వచ్చాక, అంటే మాలాంటి వాళ్ళు, ఇంకా మీరు ఇంకా చిన్నపిల్లలు, అసలు ఇట్లా జరగటం అనేది ఎప్పటికప్పుడు బాధగానే ఉంటున్నాం. ఎవరిని చేసినా అసలు సాటి మనిషి, మీరు కులం మతం కాదు, అనవసరంగా దూషించటమే తప్పు అనుకుంటాం. అలాంటిది చంపటం ఏంటండి? మరి ఎందుకు చంపారు అంటే, ఇతను ఏదైనా అక్రమాలు చేస్తే అవి అతను చూశాడా? ఇతని విషయాలన్నీ, అంటే మరి డ్రైవర్ కాబట్టి ఇతను చేసిన ప్రతి చెడ్డ పని సుబ్రహ్మణ్యానికి తెలుసా? అందుకని అతను ఏమైనా ఎదురు తిరిగాడా, నేను వెళ్ళి చెప్తానని, దాంతో భయపడి ఈ రకంగా చేశారా? వీళ్ళు కాకినాడలో ఉంటారు, అదే శంకర్ అపార్ట్మెంట్స్ అనుకుంటా. శంకర్ అపార్ట్మెంట్స్లో వీళ్ళు ఏం చేశారంటే, ఈ హత్య తర్వాత అనంతబాబు ఏం చేశాడు, మృతుడి తండ్రి సోదరుడికి 10 సార్లు ఫోన్లు చేశారు. తర్వాత అనంతలక్ష్మి దుర్గ కూడా 2022 మే 19న రాత్రి 10:23 గంటలకి 2 నిమిషాలు, 10:32 గంటలకి 2:17 హత్య చేసిన తర్వాత, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన తర్వాత, అనంతబాబు పారిపోయిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషానికి అనంతబాబుకి ఫోన్ చేసి 1 నిమిషం 53 సెకండ్లు మాట్లాడింది ఆవిడ. ఇదంతా కూడా కాల్ రికార్డ్ ద్వారా తెలుస్తుంది. ఆ రోజు రాత్రి 10:20 నిమిషాలకి కాకినాడలో తమ శంకర్ టవర్స్ 401 ఫ్లాట్ నుంచి అనంతబాబు ఆయన భార్య కారులో బయటకు వెళ్ళారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే, NFCL వెనక గేట్లో డంపింగ్ యార్డ్ దగ్గర అక్కడ చేరుకున్నారు. చేరుకుని ఈ విషయం సమీప వివి కుమార్ గెస్ట్ హౌస్ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అది వీళ్ళు గమనించి ఉండరు, లేకపోతే దాన్ని మాయం చేసి ఉండేవారు. సో రాత్రి 10:37 గంటల నుంచి రాత్రి 12:05 గంటల వరకు డంపింగ్ యార్డ్లోనే ఉన్నారు. అంటే సుమారు 1.5 గంటల మధ్యలో అతన్ని చంపేశారు వాళ్ళు. చంపేశాక సుబ్రహ్మణ్యాన్ని అక్కడి నుంచి మృతదేహాన్ని కారులో తీసుకుని 20వ తేదీ తెల్లవారుజామున 1 గంట 22 నిమిషాలకి తమ అపార్ట్మెంట్కి చేరుకున్నారట. సో మృతదేహాన్ని కారులోనే ఉంచి అపార్ట్మెంట్ ఫ్రంట్ డోర్ దగ్గర పెట్టారు, అంటే మెయిన్ గేట్ దగ్గర పెట్టాక ఫ్లాట్లోకి వెళ్ళాక అనంతబాబు ఏమో భార్యని ఫ్లాట్లో వదిలేశాడు. ఈయన బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు. వచ్చి 1 గంట 31 నిమిషాలకి మృతదేహాన్ని తను ఒకడే కారులో తీసుకుని రోడ్డు ప్రమాదం డ్రామా కోసం ముందు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఇది మొత్తం 56 పేజీల అనుబంధ ఛార్జ్ షీట్లో పోలీసులు వివరించారు. సో అనంతబాబుకు నేర చరిత్ర ఉందని వివిధ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 17 కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయి. అంటే అసలు ఏంటండి ఇది? అంటే వీళ్ళు ఎలా తప్పించుకున్నారు అంటే, అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ భార్య పేరు రాకుండా చేశారు. అనంతబాబు పేరు మాత్రం మరి ఎలా చేర్చారో మనకు తెలియదు. మరి దాన్ని ఏమి చేయలేకపోయారా? మరి ఎట్లా అతని పేరు నమోదైంది? ఇది చాలా పెద్ద విషయం. మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు కూడా వీళ్ళు సిగ్గు లేకుండా అనంతబాబు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎస్సీలని అప్పుడు ఓట్లు అడిగితే వాళ్ళందరూ తరివారు.
అంటే మానవత్వం లేదు, మనిషి కాదు, మళ్ళీ ఓట్లు మాత్రం కావాలి మనిషిని చంపేసి. మళ్ళీ ఈ అనంతబాబుని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 24 ఎన్నికల ముందు ప్రచారం చేస్తాడు. అసలు ఎంత అంటే ఇప్పుడు మనం చెప్తూనే తప్పు అనుకుంటే ఇవాళ ఇది బయటపడదు కదా. ఒకవేళ మనం జగన్మోహన్ రెడ్డిని ఊరికే తిడుతున్నాం అనుకుందాం, మరి అనంతబాబు విషయం వాళ్ళు బయటకు వచ్చాక జగన్మోహన్ రెడ్డి చంపే వాళ్ళని, హత్యలు చేసే వాళ్ళని, బూతులు మాట్లాడే వాళ్ళని, లేకపోతే ఇళ్ల మీదకి వెళ్ళి ధ్వంసం చేసే వాళ్ళని వాళ్ళనే దగ్గర పెట్టుకుంటాడు, వాళ్ళకి పదవులు ఇస్తాడు, వాళ్ళకి సీట్లు ఇస్తాడు, వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అర్థం అవుతుంది కదా మనకి. ఇప్పుడు మిథున్ రెడ్డిని పక్కన పెట్టుకుని అంత నెత్తిని పెట్టుకున్నా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెట్టుకున్నా అక్కడ మనకి మద్యం కుంభకోణం వల్లే కదా. అవును. ఇవాళ మీరు ఏ విషయం తీసుకున్నా ఎక్కడికి వెళ్ళి ఆగుతోంది? ఫైనల్గా ఒక ఎంపీ దగ్గర, ఒక ఎమ్మెల్యే దగ్గర, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంతకు మించి ఆగట్లేదు. ఎవడు సామాన్య మనిషి ఉండట్లే, అది కూడా రెడ్లే ఉంటుంది. అంటే అందరూ రెడ్లు చెడ్డవాళ్ళు కాదు, మనం ప్రతిసారి చెప్తున్నాం. వెరీ ఫ్యూ పీపుల్. అర్థమైందా? ఇవాళ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విషయాలన్నీ తేటతెల్లమయ్యాయండి. ఇవాళ లక్ష్మీ దుర్గా అనే ఆవిడ అడ్డతీగలట వాళ్ళ సొంత ఊరు, అక్కడ లేదు. అపార్ట్మెంట్స్ శంకర్ టవర్స్ ఏదో అక్కడ లేదు. మరి ఎక్కడ దానికుందో వెతుకుతున్నారు. ఇంకా మరి ఫ్రెండ్స్ అందరి ఇళ్లలో వెతుకుతారో లేదో. నా ఉద్దేశం అయితే యలహంక ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో వెతికితే దొరుకుతారేమో. మీకు గుర్తుందో లేదో, వాసుదేవరావు దొరకనప్పుడు నేను అన్నా యలహంక ప్యాలెస్ దగ్గర దొరకచ్చని. అప్పుడు బెంగళూరులోనే దొరికాడు ఆయన. నేను నిజంగా మన వీడియో ఉంటుంది చూసుకోండి. ఆ తర్వాత బెంగళూరు ప్యాలెస్ దగ్గర దొరికాడు ఆయన, బెంగళూరులోనే. కాబట్టి నేను అనేది అది చెప్పలేం మనం. దాచిపెట్టి ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. ఆమె పేరు బయటకు రాగానే మొత్తం యాక్టివ్ అయిపోయినట్టున్నారు మేడం. ఆవిడ భయపడి. అవునవును. మహిళలు అంటే చాలా సెన్సిటివ్ అనుకుంటారు కానీ అసలు ఈ విషయం చూస్తుంటే కొంతమంది మహిళలు కాదమ్మా, దగ్గర మహిళలు సెన్సిటివే. ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలు ఇవన్నీ చూసాక మొగుళ్ళని చంపేసేవాళ్ళు, లేకపోతే మనం చూసా నిన్న మొన్న కూడా వాళ్ళు అలా కొద్ది మంది మహిళలు మంచి వాళ్ళు ఉండరు, వాళ్ళు కరడు కట్టి నేరస్తుల్లాగా అయిపోతారు. అందుకని అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ వల్ల ఆవిడ గురించి బయటపడింది మేడం. లేదంటే ఆవిడ అమాయకురాలు, భర్త ఇలా చేశాడు, ఆమె ఇబ్బందులు పడిందని అనుకోరా మేడం? డెఫినెట్గా మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే ముందు పాపం నుంచి మొదలు పెడతాం మనం. పాపం ఎంత కష్టపడిందో, లేకపోతే పాపం ఇలా అయిందిట, పాపం వాళ్ళ ఆయన ఇలా చేశాట, ఈవిడ ఎంత కష్టాలు పడిందో, ఈవిడ ఎంత మంచిదో, ఇట్లాగే మాట్లాడతాం. ఇప్పుడు పాపం లేదు, పుణ్యం లేదు, పక్క నుండి మరి చేయించారు. లేదా ఆవిడే చంపిందో, ఇద్దరు కలిపి పీక పిసికారు, మనకు తెలియదు. అది కూడా బయటకు రావాలి. మరి దొరికే ఛాన్సెస్ ఉన్నాయంటారు మేడం? దొరకదు, ఎక్కడ పోతారు అయినా. ఇప్పుడు లేకపోతే పాస్పోర్ట్లు ఏమైనా ఉన్నాయా, పారిపోయారా, అది కూడా చూడాలి. అవును, ఒకవేళ విదేశాలకు వెళ్ళిపోతే అది కూడా చూడాలి. అవును మేడం, నిజమే. సో ఏదేమైనా సరే ఇప్పుడు అనంత లక్ష్మీదుర్గ గురించి అయితే పోలీసులు గాలించడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో ఆవిడ దొరకచ్చు, లేకపోతే నిజంగానే దాచించేశారా, లేకపోతే విదేశాలకు దాటించేశారా అనేది కూడా మరి వెయిట్ చేసి చూడాలి. మరి చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి పోలీసులు గాలించడం వల్ల మేబీ ఆవిడకి సంబంధించిన క్లూస్ అయినా కూడా దొరకచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ కేసు ఎంతవరకు వెళ్తుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.